ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ అన్నా చెల్లెళ్ళు బాగానే ఉన్నారమ్మా. ఇవన్నీ కట్టుకుని 6 నెలలు అవుతుంది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్తాను. నీ భర్త నిన్ను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని గోరింటాకు పెట్టలేదనేగా ఎందుకు నలిగిపోతున్నావు? నేను పెడతాను కదా, కూర్చో. చక్కగా పెట్టమ్మా. వీళ్ళ చెల్లెలకి వాళ్ళ అన్నయ్య పెట్టే గోరింటాకు కన్నా మీరు నా చేతిలోకి పెట్టే గోరింటాకే ఎర్రగా పండాలి. వీళ్ళందరూ కొళ్ళుకోవాలి. శివ, ఏ మాట కామాటే చెప్పాలి. నీ గోరింటాకే బాగా పండుతుంది. అదేంటక్క అలా అన్నావు? అవును, ఎందుకంటే శివని పెళ్లి చేసుకుందెవరు? అన్నయ్య. తన జీవితంలోకి అంత మంచి భర్త వచ్చాడంటే సూర్యుడే అసూయ పడేంతలా పండదా ఏంటి? నిజమే. మీ ముగ్గురికి కూడా కళ్లల్లో పెట్టుకుని చూసుకునేవాళ్లే వస్తారు. అమ్మా, నీ నోటివాక్కు ఫలించి అదే జరిగితే నువ్వు ఏ పుణ్యక్షేత్రంలో ఉన్నా సరే వచ్చి నిన్ను కలిసి నీకు చీర పెడతాను. మరి చేయి చూడకుండానే మొహాన్ని చూసి జాతకాలు చెప్తానంటున్నారు కదమ్మా, ఏది చెప్పు. మీ అందరికన్నా పెద్దవాడు, ముందు మీ అన్నయ్య జాతకం చెప్పనివ్వండి. చెప్పమ్మా. ఈయన గారి గురించి నేను చెప్తే కంప్లైంట్లా ఉంటుంది. నువ్వు చెప్తే ఎలా ఉంటుందో చూడాలి. అమ్మ ఒకరికి ధైర్యం నింపుతుంది. అందుకే నేను మీ కడుపు నింపుతాను. తినండి. మనసున్న మారాజు, పున్నమి చంద్రుడు వెన్నెల కురిపించినట్టు అందరి మీద ప్రేమ కురిపిస్తాడు. నా మీద తప్ప అందరిలో చెల్లెల్ని బ్రహ్మాండంగా చూసుకుంటాడు. అందులో మాత్రం లోటు లేదు. నా విషయంలో మాత్రమే సూర్యుడయ్యి మండిపోతాడు. నులివెచ్చదనం కోసం సూర్య నమస్కారం కావాలి కదమ్మా. ఆ వెచ్చదనమే నేను కోరుకునేది. కానీ ఎక్కడా? గోరింటాకు పెట్టడానికి చేయి పట్టుకొనివాడు ఇక 4 గోడల మధ్య ఏం పట్టుకుంటాడు? శివ, చెల్లెళ్ళ ముందలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? బాబూ, తమరి చెల్లెళ్ళేమి కర్రపుల్లలకి చింతపండు పెట్టుకుని చప్పరించే చిన్న పిల్లలేం కాదు. నిన్ను నన్ను సంతలో అమ్మేసే దేశముదుర్లు. కుముదవల్లి, అమృతవల్లి ఏమో గాని పెద్ద చెల్లి శ్రీవల్లి అలా కాదు. అవును బాబు, సహనంగల భూదేవి, అమాయకత్వం, మంచితనం కలబోసిన ఆడపిల్ల. త్వరలోనే అత్తారింటికి వెళ్తుంది. అమ్మా, ఈ మాటన్నా బావుంది. లేదంటే మా అక్కకి ఎన్ని సంబంధాలు చూసాం. ఎన్నో సంబంధాలొచ్చాయి, కానీ అన్నీ చెడిపోయాయి. ఏ అమృత, అన్ని చెప్పేవే. పాపం ఆ అమ్మకన్నీ చెప్పి బాధపడేలా చేయడం అవసరమా? అమ్మా, మీకు ఇంకో విషయం చెప్పాలి. నాకు ఇంకో ఆడపడుచుంది. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది. అమ్మలా చూసుకునే అత్తుండొచ్చు, కాని ఆదరించే మావ ఉండకపోవచ్చు. నిజమేనమ్మా. నాగవల్లి మెళ్ళో తాలి కట్టిన దేవరాజు, మా మావయ్య వరదరాజు వాళ్ళెవ్వరూ ఆదరించకపోయినా తన గుండె ధైర్యంతో సంసారాన్ని లాక్కునొస్తుంది. మరి మా బావ చిట్టి చెల్లెలు సంగతేంటి? ఐఎమ్ సారీ, మీ బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు వదినా, బ్రతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో.
దురదృష్టం వెంటాడిందనుకునే లోపు అదృష్టం ఈ అన్నయ్య రూపంలో దొరికింది. ఎవ్వరూ లేకపోయినా అందరూ ఉన్న చోటికే చేరింది. చేరిన చోట అన్నింటినీ మర్చిపోయి ఆనందంగా పెరిగే పెద్దదయ్యింది. ఏమో మీరేదో చెప్పినట్టే అనిపించింది కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. నీకేం అర్థమైందని? గోరింటాకు పెట్టడం అయిపోయింది. మరి నేను వెళ్తాను. ఒక్క నిమిషం అమ్మా. శ్రీవల్లి, వెళ్ళి బియ్యం తీసుకునిరా. అలాగే అన్నయ్య. ఎందుకు బాబూ? ఇంటికొచ్చావు కదమ్మా, జ్యోతిష్యం చెప్పావు, కనీసం బియ్యమైనా తీసుకుని వెళ్ళాలి కదా. చాలా దూరం నుంచి వచ్చానమ్మా. మళ్ళీ బియ్యం తీసుకువెళ్ళి నేనెక్కడ వండుకునేది? ఆకలేస్తోంది. కొంచెం అన్నం పెడతారా? అయ్యో అమ్మా, మేము హోటల్కి వెళ్ళాక అక్కడే తిందామనుకున్నాం, అందుకే ఏం వండలేదు. హే, హోటల్ అంటావేంటి? మనమేమీ వండట్లేదు, బయటే తింటున్నాం అనుకుంటుందేమో. మా అమ్మ పేరు మీద సావిత్రమ్మ టిఫిన్ సెంటర్ అని హోటల్ నడిపిస్తున్నామమ్మా. అక్కడే కస్టమర్లతో పాటు మేం కూడా గడిపేస్తుంటాం. ఇప్పుడు ఈ అమ్మని కూడా హోటల్కి తీసుకువెళ్తావా బావా? మీకు అభ్యంతరం లేకపోతే ఈరోజు నేనే వండి పెడతాను. నువ్వెందుకమ్మా, నేనే వండి పెడతాను. మేమంతా ఉండగా నువ్వు వండడం ఏంటన్నయ్యా? చేతులు కడిగేసుకుని మేమే వండేస్తాంగా. వద్దమ్మా, ఆడపిల్లలు వెంటనే గోరింటాకుని కడిగేసుకోకూడదు. ఎర్రగా పండేదాకా ఉంచాల్సిందే. అయితే నేనే వండుతానమ్మా. అమ్మా, ఏ టైంకి వచ్చావో కానీ మా గంగా బావ చేతి వంట తినే ఛాన్స్ దొరికింది. మా బావ బ్రహ్మాండంగా వండుతాడు. నా పేరు అమృతవల్లే కాని అన్నయ్య చేసే వంటే అమృతంలా ఉంటుంది. మీ అన్నయ్యకి నేను సాయపడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.